హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 5000 ఎస్ఐపి సరిపోతుందా, 10,000 ఎస్ఐపి సరిపోతుందా, లేదంటే ఎంత ఎస్ఐపి చేయాలి అని. లెట్ మీ టెల్ యూ ఏ హార్డ్ ట్రూత్. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ అమౌంట్ ఫర్ ఎస్ఐపి. అసలు ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసే ఎస్ఐపియే లేదు ఎక్కడ. అసలు ఈ క్వశ్చనే రాంగ్. ఎందుకు రాంగ్ అంటే అందరూ ఏమడుగుతారు, ఎంత ఎస్ఐపి చేయాలి అని అడుగుతారు. కానీ అడగాల్సింది ఏంటంటే, అడగాల్సింది అది కాదు. నాది ఈ గోల్ ఉంది, ఈ గోల్ని నేను రీచ్ అవ్వాలి అంటే నేను ఎంత పే చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి మంత్లీ అనేది రైట్ క్వశ్చన్. ఒక ప్రాపర్ గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేసాము అంటే అది డెస్టినేషన్ తెలియకుండా కారు తీసుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేసినట్టే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. సో రైట్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఎస్ఐపి అమౌంట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ గోల్ అమౌంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. సెకండ్ థింగ్, మనకి ఎంత టైం ఉంది ఆ గోల్ అచీవ్ చేయడానికి అనేది ఐడెంటిఫై చేయాలి. థర్డ్ థింగ్, మనం ఇన్వెస్ట్ చేసే ప్రోడక్ట్లో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత, మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత. ఈ 3 థింగ్స్ బేస్ చేసుకొని మనం ఎస్ఐపిని డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా గోలు 1 crore క్రియేట్ చేయటం, దానికి నాకున్న టైము 15 years అండ్ నా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12%. సో దీన్ని అచీవ్ చేయాలి అంటే నేను మంత్లీ 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేయాలి? గోల్ ప్రకారం 15 years 12% రిటర్న్స్లో 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నేను ఈ 1 crore గోల్ని రీచ్ అవ్వగలను. సో గోల్ని బట్టి ఎస్ఐపి అమౌంట్ డిసైడ్ అవుతుంది, ఇన్కమ్ని బట్టి కాదు. ఇది చెప్పగానే చాలామంది, సార్ నా శాలరీ అంత లేదు, మీరేం 15,000 ఇన్వెస్ట్ చేస్తే 1 crore ఎప్పటికో వస్తుందని చెప్పని అంటున్నారు, మరి ఎలా అని చెప్పని అడుగుతారు. మరి ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్ చేస్తే అది వర్క్ అవ్వదు, అది ప్రాబ్లమా అని. ప్రాబ్లం తక్కువ ఇన్వెస్ట్ చేయటం కాదు, దాన్ని స్టెప్అప్ చేయకపోవటం అండ్ డిసిప్లిన్ లేకపోవటం అండ్ ఫ్రీక్వెంట్ రివ్యూ లేకపోవటం పోర్ట్ఫోలియో. సో మీరు 2,000 3,000 ఇన్వెస్ట్ చేసినా దాన్ని ఇయర్లీ మన శాలరీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాంతోపాటు ఎస్ఐపిని కూడా స్టెప్అప్ పెట్టుకుంటూ వెళ్తే ఇది మీకు ఎలాంటి గోల్ రీచ్ అవడానికైనా కానీ మీకు హెల్ప్ అవుతుంది. సో 5,000 ఎస్ఐపి విత్ స్టెప్అప్ విల్ బీట్ 10,000 ఎస్ఐపి వితౌట్ స్టెప్అప్. సో రైట్ ఎస్ఐపి అమౌంట్ అంటే బిగ్ నెంబర్ కాదు. రైట్ ఎస్ఐపి నెంబర్ అంటే ఫస్ట్ గోల్ని ఐడెంటిఫై చేయటం. సో గోల్ ఐడెంటిఫై చేయండి ఫస్ట్, ఆటోమేటిక్గా ఎస్ఐపి కరెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ వరల్డ్ జర్నీ. థ్యాంక్ యూ.